సో పీక్ పీక్ దాంట్లో ఉన్నప్పుడు ఒక పీక్ కెరియర్ మూవీ కెరియర్లో సో ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు సో మూవీని మనం కెరియర్ని ఆపేయాలనే థాట్ ఎందుకు వచ్చింది? అంటే లైక్ నేను ముందుగానే కొంచెం డిసైడ్ అయ్యే ఉన్నాను. లైక్ వన్స్ మ్యారేజ్ అయి సెటిల్ అవుతున్నాను అంటే కనుక నాకు ఫుల్ ఇంకా ఫ్యామిలీ, ఆయన, పిల్లలు, ఇంకా అది నేను ఫస్ట్ డిసైడ్ అయి ఉన్నాను. అసలు ఆల్మోస్ట్ 7 years వర్క్ చేశాను ఇండస్ట్రీలో, తమిళ్, మలయాళం, తెలుగు అని. సో ఇంకా అది చాలు. ఇంకా అంటే ఆ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఓకే మనం ఒక నేమ్ అనేది అచీవ్ చేసాం, ఇంకా మంచి పేరుతో మనం చేసుకుంటే మనకి బెటర్ అని చెప్పేసేసి ఇంకా అప్పుడే నేను అనుకున్నది అది అసలు. యా, కట్ చేస్తే రోషన్, మేధ, రోహన్, సో ఎలా ఉండింది ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ ఇంకా మొత్తం ఇంకా నాకు వాళ్ళే ప్రపంచం, అంటే నాకు పిల్లలే అసలు. సో అది ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకుని ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు మన ఉన్న ఫీల్డ్లోనే వాళ్ళు ఇంకా అచీవ్ చేయడం స్టార్ట్ చేశారన్నప్పుడు అది ఇంకా డబుల్ హ్యాపీనెస్ మనకి అది. సో అది కరెక్ట్, అదే క్వశ్చన్ అడగబోతున్నాను. రోషన్ గారిని ఫస్ట్ టైం నిర్మలా కాన్వెంట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా థ్రిల్లింగ్గా ఉండింది. రోజు చుట్టుపక్కల సైకిల్ దానికంటే నాకు ఫస్ట్ ఈ మూవీ చేస్తున్నప్పుడు కూడా అనుష్క గారితో చేశాడు కదా. అవును. సో ఆ మూవీ చేస్తున్నప్పుడు కూడా అంటే ఫస్ట్ టైం కదా వాడు నా స్క్రీన్లో చూడటం, అదే మనకి ఒక హ్యాపీనెస్. అంటే లైక్ చిన్న ఇదైనా కూడా అసలు మన ఉన్న ఇండస్ట్రీలో ఈయన అక్కడే ఉన్నారు, నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి ఆ దాంట్లో ఉన్నప్పుడు మనకి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నిర్మలా కాన్వెంట్ నుంచి వాడిలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి బయట తెలవటం అనేది స్టార్ట్ అయింది. యా. సో రోషన్ గారికి యాజ్ అ మదర్గా ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క డేలో డే షెడ్యూల్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు అప్పటిదాకా కాలేజ్, హాస్టల్ ఆర్ స్కూల్ ఇలా ఉండింది లైఫ్ స్టైల్లో, చాలా చేంజెస్ అనేది వస్తాయి. సో యాజ్ అ మదర్గా మీరు ఇస్తూ ఉండే అడ్వైస్ వెనుకపడి ఎప్పుడు చెప్తూ ఉంటారా? అంటే వాడికి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ వర్క్ అని వచ్చేసిందంటే నేనేమి మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడే ఇంకా అది చేయరా ఇలా ఉండ అవన్నీ చెప్పాల్సి వచ్చేది, కానీ బట్ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇంకా వాడి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తనే లెగుస్తాడు, తనే రెడీ అయిపోతాడు, ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా 10 minutes ముందు రెడీ అయిపోతాడు. సో ఆ ఇష్యూ నాకు ఎప్పుడు ఉండలేదు అసలు. సో తనకి ఇంకా ఇలా బిహేవ్ చేయటం అనేది ఇంకా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఇండస్ట్రీలో ఎలా ఉండాలి అనేది. సో స్పెషల్గా అంటూ అడ్వైన్స్ అనేది నేను ఏమి పెద్దగా నేను ఇవ్వలేదు అసలు. ఇంకా వర్క్ వరకు అయితే ఇంకా తను డెడికేషన్ అదంతా ఇంకా తనకే బాగా చేసుకుంటాడు, అందుకని ఇంకా పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. మోస్ట్ అడోరబుల్ కిడ్స్ ఇన్ టాలీవుడ్ అని చెప్తాను నేను. ఒక ఫ్యామిలీకి ఏదన్నా ఫ్యాన్ బేస్ ఉంది అంటే ఇలా ఉండాలి. ఇప్పుడు వచ్చే హీరోయిన్స్లో కూడా హీరోయిన్ అదే ప్రొఫెషన్లో ఉంటూ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వాలి అంటే చాలా మంది ఇప్పటికీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారంటే ఒప్పుకుంటారా? తీసుకోవచ్చు, తీసుకుంటే మేము చాలా హ్యాపీ అసలు నిజంగా. సో మేధ గురించి చెప్పండి. మేధ పాప ఇప్పుడు 4th year అండర్ గ్రాడ్ చేస్తుంది, ఇంకా తను బిజినెస్ ఇది చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు చూడాలి ఇంకా నెక్స్ట్ తనే ఏంటి అనేది. మేధకి కూడా మూవీస్లో యాక్ట్ చేయాలి ఇలాంటి ఏమైనా? ఇప్పుడు దాకా ఇంకేం చెప్పలేదు, వచ్చిన తర్వాత ఇంకా చూడాలి అసలు. బాగా ఏమి ఇష్టం? లైక్ ఇప్పుడు అమ్మాయిలు అనగానే సింగింగ్, డాన్సింగ్, పియానో. తను ఇంకా అంటే చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్ తను అసలు. ఇంకా డాన్స్, స్పోర్ట్స్ అన్నీ ఇంకా తను బాగా నేషనల్స్ ఆడింది, బాస్కెట్బాల్ ప్లేయర్ తను. సో ఇంకా అన్నిట్లోనే ఇంట్రెస్ట్ ఉంది తనకి. డాన్స్ ఇంకా బాగా ఇష్టం అసలు దానికి. ఓకే. ఒకవేళ మీద ఎప్పుడైనా కూర్చుని ఈ లాంచ్ ఈ హీరోతో చేయాలి, ఇలాంటి సెలబ్రిటీ క్రష్ లాంటిది ఏదైనా ఉండిందా, మీతో షేర్ చేసిందా? క్రష్ అవన్నీ ఏమి లేదు అసలు, అలాంటి ఏమి చెప్పలేదు ఇప్పుడు దాకా. లేదు. అంటే ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం కానీ ఆ టాపిక్ అనేది ఎప్పుడు రాలేదు అసలు. సో ముగ్గురు కిడ్స్లో మీరు ఒకళ్ళు ఇది అయితే బాగుంటుంది, నా ఇంట్రెస్ట్ ఇది అని ఎప్పుడైనా ఏదైనా షేర్ చేస్తారా వాళ్ళతో? నేను పిల్లల మీద ఎప్పుడు ఫోర్స్ చేయను, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి. మనం ఫోర్స్ఫుల్గా మన ఇష్టాన్ని వాళ్ళ మీద ఇది చేయటం అనేది నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కాదు. మీకు ఏది ఇష్టం బట్ అది మంచి బాగుండాలి, అసలు బాగుండేది ఉంటే కనుక నేను 100% నేను సపోర్ట్ చేస్తాను. ఏది చేసినా చక్కగా చేసుకోవాలి అది అసలు. అంతేగాని ఇంకా నువ్వు ఇదే అవ్వాలి అదే అవ్వాలని నేను అసలు ఎప్పుడు పిల్లలకి ఎప్పుడు చెప్పలేదు అసలు. బట్ ఇన్ని డేస్ తర్వాత లైక్ హౌస్ వైఫ్గా అన్ని రకాలు చూసుకుంటూ లైక్ ఐ కెన్ సీ మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు. లైక్ చూస్తూ ఫ్యామిలీని చూస్తూ దిస్ ఈజ్ మై అచీవ్మెంట్ అనేది
అనేది అవును. ఒక హౌస్ వైఫ్గా కానివ్వండి లైక్ అన్నిట్లో. సో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇప్పుడు చూడండి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్స్ కానివ్వండి, నదియా గారి క్యారెక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ మీరు మూవీస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఏదన్నా ఎప్పుడన్నా అనిపించిందా ఈ క్యారెక్టర్ చేస్తుంటే అంటే బాగుండేదా? నాకు ఆ థాట్ దాకా నాకు అసలు వెళ్ళదు. నాకు ఎప్పుడు కొంచెం ఫ్యామిలీ ఇది అంటే మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తే వీళ్ళు ఏంటి ఆ థాటే ఎక్కువ ఉంటుంది అసలు. మా ఇంట్లో ఇప్పుడు రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఎక్కడైనా ఒక 2 days 3 days ఉంటాను. తర్వాత నాకు హోమ్ సిక్ స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అంటే ఎంతైనా వాళ్ళు గ్రోన్ అప్ అయినా కూడా మనకి అది చిన్నప్పటి నుంచి వాళ్ళని అలా చేసి అలవాటు అయిపోయి అది చాలా మిస్ చేస్తాను నేను. అదొక రీజను. ఇంకా అందుకని నేను ఇంకా అదంతా ఏం ఆలోచించలేదు నేను మూవీస్ అని. ఆ థాటే నాకు రాదు యాక్చువల్గా.